హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవనిని. ఈరోజు గోధుమ పిండి బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ 100 గ్రామ్స్ బటర్ని తీసుకుని దీంట్లోకి హాఫ్ కప్ షుగర్ పౌడర్ని తీసుకుని మంచిగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేంతవరకు కలుపుకోవాలండి. దీంట్లోకి నేనైతే 3/4 ముప్పావు కప్పు ఇక్కడ నేను గోధుమ పిండిని యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని యాడ్ చేశాను. పావు టేబుల్ స్పూన్స్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసేసుకున్నాను. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి బిస్కెట్స్ అనేది చాలా బాగా వస్తాయండి. డైరెక్ట్ మాత్రం అస్సలు వేయకూడదు. పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాతకి ఈ విధంగా ఉంటుంది. ఒక ప్లేట్కి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నానుగా ఈ విధంగా బిస్కెట్స్ని రౌండ్గా కానీ మీకు ఇష్టం వచ్చిన షేప్లో చేసేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక స్టాండ్ని యాడ్ చేసేసుకొని ప్లేట్ని పెట్టేసుకొని మీదంగా కవర్ అయ్యేటట్టు ప్లేట్ని యాడ్ చేసేసుకొని ఇలా మనం సిమ్లో పెట్టేసుకొని 25 to 30 minutes బాయిల్ చేసుకుంటే మనకి గోధుమ పిండి బిస్కెట్స్ ఇంట్లోనే రెడీ అయిపోతున్నాయి. చూడండి, మీకు తిప్పి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయో కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కావాలంటే దీని నుంచి గార్నిష్ కోసం ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్.